హాయ్, వెల్కమ్ టు అపర్ణ ఎంబ్రాయిడరీస్. కొత్తగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకోవాలనుకునే వారి కోసం పెన్ డ్రైవ్ నుండి మెషిన్లోకి డిజైన్ ఎలా కాపీ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో మనం ఎలా కాపీ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక మేడం నాకు ఈ సారీ పంపించారండి డిజైన్ చేయమని. మేడం డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఓడి సెట్ 19 SVC 3662 నెంబర్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేశారు. ఆ డిజైన్ ఈ పెన్ డ్రైవ్లో ఉంది కదా, ఈ డిజైన్ మనం ఎలా కాపీ చేయాలనేది చూసుకుందాము. ఆ డిజైన్ మనం కాపీ చేసిన తర్వాత ఈ సారీకి రిలేటెడ్ సారీలో ఉన్న కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం చూసుకోవాలి. ఈ పెన్ డ్రైవ్ మనం ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్లో మనకి నచ్చిన దగ్గర రెండింట్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చండి. నేనైతే పైన పెడుతున్నాను. పెన్ డ్రైవ్ మనం పెట్టిన పెన్ డ్రైవ్ ఎలా ఫిట్ అయింది అనేది కూడా మనం చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజ్గా పెట్టామంటే సెట్ అవ్వదు కదా. ఓకేనా. ఇప్పుడు నెంబర్ 1 ఉంది కదండి, అది క్లిక్ చేస్తే పెన్ డ్రైవ్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోవాలి మనం. క్లిక్ చేసిన వెంటనే పైన డిజైన్స్ కనిపిస్తాయి మనకి. ఓకేనా. డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ డిజైన్ కావాలనేది చూసుకోవాలి. ఓడి సెట్ 19 ఈ డిజైన్స్ అనేది డబుల్ క్లిక్ చేయాలి. ఓడి సెట్ ఏదన్నా మనం డబుల్ క్లిక్ చేసుకోవాలండి. ఓడి సెట్ 19 కదా మనకు కావాల్సింది. 19 ఎక్కడ ఉందా అని చెప్పి సెర్చ్ చేయాలి ఫస్ట్ మనం. ఓడి సెట్ 19 వచ్చింది కదండి, దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. 19 నెక్స్ట్ ఇది కూడా డబుల్ క్లిక్. ఓడి సెట్ 19 అందులో మనకు కావాల్సిన డిజైను SVC 3662 మనం 4 బాక్స్లో సెట్ చేసుకోవాలి. ఎక్కడ ఉందా అనేది కనిపిస్తుందండి. SVC 3662 నెంబర్ డిజైన్ డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, మేడం సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ వచ్చాయి మనకి. బ్లౌజ్కి వేయడానికి ఏ డిజైన్స్ కావాలి, ఏ పార్ట్ కావాలనేది మనం చూసుకొని సెలెక్ట్ చేయాలి. బ్యాక్ పార్ట్, నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, నెక్స్ట్ బుటీస్ ఏమన్నా ఉన్నాయేమోనని అబ్జర్వ్ చేసుకొని సెలెక్ట్ చేయాలి. బుటీస్ లేవండి ఈ డిజైన్కి. షార్ట్ హ్యాండ్ ఉంది. 4 సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఆ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, అది సెలెక్ట్ చేసి మనకి ఏ డిజైన్ కావాలనేది అవి సెలెక్ట్ చేయాలి. మనకి సెలెక్ట్ చేసిన వెంటనే ఫ్లవర్ కనిపిస్తుంది కదండి, అది సేవ్ బటన్. అక్కడ క్లిక్ చేయగానే మనకి డిజైన్ సేవ్ అయిపోతాయి. ఆ డిజైన్ సేవ్. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిన వెంటనే 1 నెంబర్లోకి ఆ డిజైన్స్ వచ్చాయా లేవా అని చెప్పి మనం సెట్ చేసుకోవాలి. మనకు వచ్చాయండి, కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్లో. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్. మనకు బుటీస్ అయితే ఈ డిజైన్కి రాలేదు కదా, మనం షార్ట్ హ్యాండ్ బుటీస్, రిలేటెడ్ బుటీస్ మనం వేసుకోవచ్చు. ఓకే, ఫినిష్ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి.